ధర్మాళం గ్రామ పంచాయతీ పోలినాయుడు చెరువు సంబంధించి మా పార్టీ నాయకుడు షేక్ రఫీ గారిని క్రూరంగా చంపేసిన విషయం మీ అందరికీ తెలుసు. రాజకీయాల్లో విమర్శలు చేసుకుంటాం, ప్రతి విమర్శలు చేసుకుంటాం, అంతవరకే పరిమితం కావాలి. ఈరోజు నెల్లూరు జిల్లాలో ఈ మధ్యన ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా జరిగాయి. బహుశా నెల్లూరు టౌన్లోనే ఒక 2-3 ఇన్సిడెంట్స్ జరిగినట్టున్నాయి. ఇది మంచిది కాదు, ఏ పార్టీ వాళ్ళకు కూడా మంచిది కాదు. ఎలక్షన్స్ వరకే రాజకీయాలు. ఎలక్షన్స్లో ప్రజలు ఓట్లేసి గెలిపించినారా లేకపోతే ఈవీఎంలు గెలిపించినాయా అనేది భగవంతుడికి తెలియాలి. అదృష్టం ఉంటే ఎమ్మెల్యేలు అవుతాం, మంత్రులు అవుతాం, ఇంకొకటి అవుతాం. పదవులు వచ్చేసాయి కదా అనేసి ఇటువంటి వాటిని సమర్థించకూడదు, కరెక్ట్ కూడా కాదు. నేను ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని ఇద్దరిని కూడా కోరుతున్నాను. ప్రశాంతమ్మని, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని చిత్తశుద్ధితో నిజాయితీగా ఎంక్వైరీ చేయించండి. కోవూరు నియోజకవర్గం డెల్టా ఏరియా, ఎప్పుడు కూడా ఈ మర్డర్స్ కానీ అంత దూరం ఎప్పుడు కూడా ఇక్కడ ఎవరు కూడా పోరు. ఈ నియోజకవర్గంలో చాలా సున్నితమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు ప్రజలందరూ కూడా, అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు కూడా ఆ ఎలక్షన్స్ అప్పటి వరకే తిట్టుకుంటాము, తర్వాత ఎక్కడ పడ్డా కూడా మాట్లాడుకుంటుంటాం. అంతవరకే పరిమితం కావాలే తప్ప ఈ చంపుకోవడాలు, కొట్లాటలు ఇది మంచిది కాదు. చిత్తశుద్ధితో ఎస్పీ గారితో మాట్లాడి ఎంక్వైరీ చేయించండి. ఆ గ్రామంలో తెలంగాణకు సంబంధించి ఎప్పుడో వచ్చి ఇక్కడ స్థిరపడ్డ వాళ్ళు ఈ హత్యకు కారకులు. దీని మీద ఈ మధ్యనే నేను ఆ కుటుంబాన్ని పరామర్శించబోయినప్పుడు ఆ కాలనీ వాళ్ళందరూ వచ్చి ఒక 3 ప్రముఖ వ్యక్తులు దీని వెనుకున్నారు, ఎంక్వైరీ చేయించండి అని ఆ పసిబిడ్డలు ఇద్దరు నా చేతులు పట్టుకొని ఏడ్చారు. అతను భార్య కూడా ఏడ్చింది. అది అసలు చాలా బాధాకరమైనటువంటి విషయం. చిన్న బిడ్డలు చదువుకుంటున్నారు. రఫీ చాలా మంచివాడు, నాతో కూడానే ఉన్నాడు. అటువంటి వ్యక్తిని దారుణంగా చంపేశారు. ఆ గ్రామానికి సంబంధించినటువంటి 3 వ్యక్తులు ఎవరు, ఎంక్వైరీ చేసి బయటకు లాగాలి. ఇక హైదరాబాదు ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడి మన వాళ్ళని చంపడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళని, వాళ్ళ కుటుంబాలని నెల్లూరు జిల్లాలో ఎక్కడా ఉండకుండా వాళ్ళు తెలంగాణకే పంపించేసే విధంగా ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు కృషి చేయాలి. ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు కూడా మా పార్టీయే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల రాజ్యసభకు ఎంపికైనాడు. ఎలక్షన్ వరకు అందరం కలిసే ఉన్నాం. ఎలక్షన్స్ తర్వాత ఆ ఎలక్షన్స్లో ఆయన ఏదో చిన్న విషయం మీద బయటికి వెళ్ళిపోవడం జరిగింది. ఆయన ఒక విధంగా మంచి చేసే వ్యక్తే. ఆయన గురించి కూడా విమర్శలు చేయడం అనవసరం. అదే కోరుతున్నాను, ప్రభాకర్ రెడ్డి గారు, మీరు, ప్రశాంతమ్మ ఇద్దరు కూడా ఎంక్వైరీ చేయించాలి. దీంట్లో దోషులు ఎవరో బయటకు తీసుకురావాలి. ఆ కుటుంబానికి మనం అందరం కూడా పార్టీలకు అతీతంగా ఆ కుటుంబానికి అండగా మనం అందరం ఉండాలి. ఎలక్షన్స్ అప్పుడు తిట్టుకుంటాం, విమర్శలు చేసుకుంటాం, అవి రొటీన్గా జరిగే ప్రక్రియ. అది కూడా మీరు మాతో ఉన్నారు, మేము మీతో ఉన్నాం, అందరం కలిసిమెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తిరిగాం. మీకు దయచేసి ఇటువంటి వాటిని మనం సమర్థించకూడదు. ఇక్కడే ఈ పుల్ స్టాప్తోనే ఇంకా కోవూరు నియోజకవర్గంలో ఎక్కడ ఈ హత్యలు, ఆత్మహత్యలు ఇటువంటివన్నిటికీ మనం ప్రోత్సహిస్తూ పోతూ ఉంటే కరెక్ట్ కాదు. మీరు ప్రోత్సహించాలని నేను అనడం లేదు. మీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు దీని వెనక 3 ఉన్నారని చెప్పేసి ఆ కాలనీ మహిళలందరూ కూడా వచ్చి నా దగ్గర కన్నీళ్లు పెట్టుకోవడం జరిగింది. 5,000 ఇస్తే చంపేస్తారు, 10,000 ఇస్తే చంపేస్తారు. ఏమో రేపు 5,000, 10,000 తీసుకొని ప్రసన్న కుమారుడిని చంపేయచ్చు, ప్రశాంతమ్మను కూడా చంపేయచ్చు. ఇటువంటి వాటిని మనం ప్రోత్సహిస్తూ ముందుకు పోతా ఉంటే ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు. దీన్ని ఇక్కడితోనే పుల్ స్టాప్ పెట్టాలి. ఆ కుటుంబానికి అండగా నిలవాలి. ఆ పసిబిడ్డలు ఏడుస్తుంటే చాలా దారుణం. అసలు ఇటువంటి సంఘటన మన నియోజకవర్గంలో జరగడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం.
ఆ రోజు నేను వెళ్ళిన రోజు ఎస్ఐ గారు ఉన్నారు. ఎస్ఐ గారిని పక్కకు పిలిచి అడిగాను, ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారు సార్, ఎంక్వైరీ చేసి ఎవరిది తప్పున్నా కూడా వదిలిపెట్టొద్దు, యాక్షన్ తీసుకోమని చెప్పినారని చెప్పినాడు. కారు ఎక్కిన తర్వాత డిఎస్పీ గారికి ఫోన్ చేశాను. డిఎస్పీ గారు కూడా ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారు, ఎంక్వైరీ చేసి ఎవరిది తప్పున్నా కూడా వదిలిపెట్టొద్దని చెప్పినారు. నేను అభినందిస్తున్నాను ఎమ్మెల్యే గారిని. ఆ మాట చెప్పి ఉంటే చాలా గొప్ప మనసుతో చెప్పినట్టే లెక్క. అభినందిస్తున్నాను. ఇంతటితో వదిలేయబాకండి ప్రశాంత్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, ఈ ఇష్యూని ఇంతటితో వదిలిపెట్టొద్దు. ఆ ముగ్గురు నాయకులు ఆ గ్రామానికి సంబంధించింది ఎవరో వాళ్ళని బయటకు లాగండి. అది ఇంపార్టెంట్, పెద్ద విషయం కాదు. మీరు చిత్తశుద్ధితో నిజాయితీగా పోలీస్ డిపార్ట్మెంట్కి అప్పగిస్తే దీని వెనక ఎవరున్నారో కూడా లాగేస్తారు, వదిలిపెట్టరు, ఈజీగా పట్టుకోవచ్చు. కానీ ఎంత బాధేస్తుందంటే ఆ బిడ్డల్ని చూస్తే, అతని భార్యను చూస్తే, ఇంత దారుణం చేయాలన్నా రాజకీయాల కోసం? ఇంత అవసరమా? ఏమైపోవాలి ఆ బిడ్డలు, ఆ భార్య ఏమైపోవాలి పాపం? పేద కుటుంబం, ఆర్థికంగా చితికిపోయినటువంటి కుటుంబం. ఈరోజు ఆ ఇంటి యజమాన్ని చంపేశారు. 8వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారిని కలుస్తున్నాను, ఆర్థికంగా కూడా సహాయం చేయమని చెప్పి అడుగుతాను. మేము కూడా ఆర్థికంగా సహాయం చేస్తాం, ఆ కుటుంబానికి అండగా నిలబెడతాం. మరలా ప్రశాంత్ రెడ్డి గారికి, ప్రభాకర్ రెడ్డి గారికి మరొకసారి మనవి చేస్తా ఉన్నా, అమ్మ దయచేసి ఎంక్వైరీ చేయించండి, వదిలిపెట్టొద్దు. మన నియోజకవర్గంలో ఇటువంటి ఎప్పుడు కూడా జరగలేదు. వాళ్ళెవరో బయటకు తీసుకురండి. ఒకే ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, నేను ఇక్కడ గెలిచాను. మా పార్టీ నాయకులు కొట్టాల్లో సుబ్రహ్మణ్యం నాయుడిని కొడితే మా పార్టీ నాయకుల తరపున నేను క్షమాపణ కోరాను సుబ్రహ్మణ్యం నాయుడిని. ఈ ఒక ఎగ్జాంపుల్ చాలు కదా. మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, మీ హస్బెండ్ ఎంపీగా ఉన్నారు, ఎందుకు పోయి పలకరించకూడదు ఆ కుటుంబాన్ని? పార్టీలు పక్కన పెడదాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశము, ఇంకొక పార్టీ పక్కన పెడదాం. మానవతా దృక్పథంతో ఎందుకు వెళ్ళకూడదమ్మా? పోయి పలకరించమ్మా. పసిబిడ్డలు ఉన్నారు, మీకు బిడ్డలు ఉన్నారు, ఆ ఆడబిడ్డలను చూసైనా పోయి పలకరించరమ్మా, తప్పు లేదు. మీరు ఆ కాలనీ వాళ్ళంతా వచ్చి మీ మీద పడతారేమో, గొడవ చేస్తారేమో అనే భయం మీకుంటే నేను వస్తాను, మా నాయకులు వస్తారు, మేము ఉంటాం అక్కడ. వాళ్ళు కూడా ఏమనరు, వాళ్ళ బాధ మీతో చెప్పుకుంటారు. ఆ బాధను అర్థం చేసుకొని దీని వెనక ఎవరెవరు ఉన్నారో బయటకు తీయాలని చెప్పేసి నేను ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని కోరుతున్నాను. ఎస్ఐ గారు ఆ రోజు రంతుల్లా, ఇతన్ని పచ్చాలు అని పిలుస్తారు, కాదర్ భాష చిక్కిం అని పిలుస్తారు, ఆరిఫ్ బాజీ అని పిలుస్తారు, పఠాన్ కాదర్ భాష యాసిన్ మస్తాన్ వలి. నాకు సంబంధించిన వాళ్ళు, మన ఏరియా కాదు. ఇక్కడికి వచ్చి కొన్ని సంవత్సరాల క్రితం మరి అక్కడ రెంట్కి తీసుకొని ఉంటున్నారో, ఆ స్థలాలు కొనుక్కొని ఇల్లు కట్టుకున్నారో తెలియదు నాకు. వీళ్ళ ద్వారానే అన్నీ కూడా బయటకు వస్తాయి. పోలీస్ డిపార్ట్మెంట్ న్యాయంగా గట్టిగా కానీ ట్రై చేస్తే వీళ్ళ వెనక ఎవరున్నారో కూడా బయటకు వచ్చేస్తుంది. పోలీసు వాళ్ళు వదిలిపెట్టబడలేదు. చిత్తశుద్ధితో, త్రికరణ శుద్ధితో ఎంక్వైరీ చేస్తే దీని వెనకుండే మహానుభావులందరినీ కూడా బయటికి లాగొచ్చు.